బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పుట్టపాడులో కూపింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్ బలగాలను మావోయిస్టులు తారకపట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఐఎన్ఓఎస్ కమాండర్ రాజేష్తో పాటు మరొక మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ ఆయుధంతో పాటు నాటు తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే పోలీసులపై ఈ రోజు ఉదయం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టపాడు అటవీ ప్రాంతంలో సుమారు ఉదయం 6 గంటల సమయంలో ఒక ఎత్తైన ప్రదేశం నుంచి అకస్మాత్తుగా మావోయిస్టు కాల్పులు అయితే జరిపినట్లుగా కూడా మనకున్న అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారని అయితే సమాచారం. అయితే కొన్ని నిమిషాల పాటు పోలీసులకి ఇటు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు అయితే జరిగాయి. అనంతరం ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో ఇటు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఒక 2 మావోయిస్ట్ మృతదేహాలు, అదేవిధంగా ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం, ఒక సింగిల్ బోర్ తుపాకీ, అదేవిధంగా మరియు ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లయితే వెల్లడించారు. అయితే 2 మృతదేహాల్లో ఏదైతే ఇప్పుడు అక్కడ సంఘటనా స్థలంలో దొరికినటువంటి 2 మృతదేహాల్లో కూడా ఒక మృతదేహం అయితే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య అలియాస్ రాజేష్ కి అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మరొక మావోయిస్టు మృతదేహాన్ని అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా గుర్తించలేదని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది వరుణ్. థ్యాంక్ యూ నవీన్.